హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఇదైతే 7 మినిట్స్ వీడియోనే అనమాట. ఇది అమ్మ వాళ్ళ ఇల్లు బయట పక్క అనమాట. ఆల్రెడీ అంతకుముందు ఒకసారి చూపించాను అనుకుంటా. ఇది 500 గజాలు అనమాట. ప్లేస్ వచ్చేసి ఇల్లుకు చిన్నగా కట్టుకొని మొక్కలకి అట్లా ఖాళీ ప్లేస్ అట్లా ఎక్కువగా ఉంచుకున్నారు అమ్మ వాళ్ళు. సో నేనైతే మొక్కల వరకు అయితే చూపిస్తున్నాను చూడండి. వీటన్నీ ఏంటంటే కనకాంబరం మొక్కలు, కాకరకాయ చెట్టు, అటు సైడ్ బాదం చెట్టు, తులసి మొక్కలు ఇలా ఉంటాయి అన్నమాట. మ్యాక్సిమం అయితే కూరగాయలు మా అమ్మ ఇంట్లోనే పండించుకుంటుంది. ఇక్కడ వచ్చేసేమో ఇదైతే మామూలుగా ఓవరాల్ లుక్ చూపిస్తున్నాను. ఇక్కడైతేనేమో సన్నజాజి చెట్టు, పపాయ, కరివేపాకు, జామ, అలోవెరా అయితే మనకి హైదరాబాద్లో అయితే కుండీలో వేస్తే చాలా ఇట్లా సన్నగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత బ్రాడ్గా హెల్దీగా ఉందో చూడండి. నాకైతే ఇంట్లో ఉన్నా కానీ నేను అసలు దేనికి యూజ్ చేయను అనమాట అలోవెరా. అప్పుడప్పుడన్నా పెట్టుకోవాలి అని అనిపిస్తుంది. కానీ పప్పాయ అయితే ఇవి రౌండ్ సైజు. ఇవైతే నేను ఊరికి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను అనమాట. పేపర్లో పెడితే పండుతాయి కదా అని. అసలు కనకాంబరాలు అయితే ముందు రోజు ఫంక్షన్ ఉంది అన్నయ్య వాళ్ళది, దానికోసం వచ్చాను. కనకాంబరాలు అయితే కోసి ఫంక్షన్ రోజు కట్టుకున్నాము. అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, మనం బయట కొనుక్కుంటే అయితే అలా ఉండదు. దీన్ని అయితే చుక్క మల్లె అంటాం. హైదరాబాద్లో చాలా తక్కువ కనపడుతుంది. ఇటు ఆంధ్ర సైడ్ అయితే ప్రతి ఇంట్లో ఉంటుంది అనమాట చుక్క మల్లె, సన్నజాజి. మీరు ఎంతమందికి చుక్క మల్లె చెట్టు తెలుసో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ దానిమ్మ అయితే చిన్న దానిమ్మ అంటారు కదా, రౌండ్గా అదొక రెడ్గా ఉంటాయి కదా గింజలు, ఆ దానిమ్మ అనమాట. ఇప్పుడే పూతకొస్తుంది. ఇవి వచ్చేసేమో సన్న వంకాయలు. వంకాయ అయితే అసలు మ్యాక్సిమం నాకు అంత ఇష్టం ఉండదు, కానీ సన్న వంకాయలతో ఫ్రై చేస్తాను. అది చాలా ఇష్టం అనమాట. ఈ వంకాయలే అవి నాకు ఇష్టం. ఇది మళ్ళీ ముళ్ళ వంకాయలు, ఇవి గుత్తి వంకాయ అవేమీ తినను నేనైతే. బేసిక్గా నాకు వంకాయ ఎందుకో ఇష్టం అనిపించదు, కానీ సన్న వంకాయలు అయితే ఇష్టంగా తింటాను అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే ఒక కాకర చెట్టు ఉంది. ఇది వచ్చేసి కరివేపాకు అనమాట. ఇది వచ్చి జామ చెట్టు. లాస్ట్ టైం వచ్చినప్పుడైతే ఈ జామ చెట్టుకి కాయలు ఉండే తిన్నాను. అసలు ఎంత స్వీట్ ఉంటాయో. మళ్ళీ తర్వాత అయితే కాపు రాలేదంట అమ్మ చెప్తుంది. ఇప్పుడైతే మళ్ళీ పిందెలన్నీ వేసినాయి అనమాట. ఇది వచ్చేసి మొత్తం వంకాయ నారు. ఇంకా ఇది వచ్చేసి ఇటు సైడ్ పెద్దదనమాట ఉసిరి చెట్టు. ఇది చాలా ఇయర్స్ అయింది. మొన్న అయితే కాయలు మంచిగా వచ్చినాయి అంట. చట్నీ కూడా పెట్టాను అనేసి అంటుంది. ఈ సపోటా కూడా ఇప్పుడిప్పుడు వస్తున్నాయి అన్నమాట. కాయలు ఎంత బాగున్నాయో అసలు. మగ్గబెట్టింది అమ్మ ఒక 4 కాయలు అట్లా. అయితే ఆ 4 తిన్నామన్నమాట. చాలా స్వీట్ ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే సపోటా పొడవుగా ఉంటే స్వీట్ ఉంటుంది అంటారు. ఈ కాయలు అయితే రౌండ్ కాయలు అయినా కానీ చాలా స్వీట్ ఉంది అనమాట. ఇది వచ్చేసి అప్పట్లో చాయ్ అట్లా తాగడానికి, కూర్చోడానికి బాగుంటుందిలే అని ఇట్లా బల్లలాగా వేయించుకున్నాం. కానీ ఒక్కరోజు అక్కడ కూర్చున్నది లేదు. జస్ట్ పూలు కోసుకున్నామా, కాయలు కోసుకున్నామా అన్నట్టే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మొత్తం పచ్చిమిర్చి నారు. అమ్మ నాన్న ఇద్దరే ఉంటారు. సో అన్నయ్య అయితే విజయవాడలో ఉంటాడు కాబట్టి మా అమ్మ నాన్నకి సరిపడా కూరగాయలన్నీ వస్తాయి. ప్లస్ ఇంకా కూడా ఇస్తారనమాట రిలేటివ్స్కి అట్లా. ఎంతైనా మన ఇంట్లో మందులు లేకుండా పండించుకున్నవి బాగుంటాయి కదా. నేను ఇది ఏంటంటే 3 డేస్ ఉంటే ఊరికొచ్చే ముందు హడావిడిగా అప్పుడు షూట్ చేశాను అనమాట. 3 డేస్ ఉన్నట్టే కానీ ఇంకా ఫంక్షను అది ఇది సరిపోయింది. సో ఇది వచ్చేసి గోరుచిక్కుడు. చూడండి ఒక్కో చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇదేనంట ఫస్ట్ కాత. ఇంకా 2-3 టైమ్స్ కాస్తుంది కదా అట్లా అనమాట. అసలు నేను వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను అనమాట. గోరుచిక్కుళ్ళు, కాకరకాయలు, మునగ చెట్టు కూడా ఉంది అమ్మ వాళ్ళ గోడ పక్కన. నిమ్మ చెట్టు ఉంది, ప్లస్ బాదం చెట్టు, అరటి చెట్టు అనమాట. లాస్ట్ టైం మీకు గెల చూపించాను వీడియోలో, మరి గుర్తుందో లేదో. ఇప్పుడైతే గెలలేదు, నార్మల్గా ఉంది. ఇది ఒక మల్లె చెట్టు. ఇటేమో దొండ చెట్టు. చిన్నగా ఉంటుంది కానీ దొండకాయలు కూడా బాగా వస్తాయి. ఇది ఏమో మామిడి చెట్టు అనమాట. ఈ ఇయరే ఒక మామిడికాయ వేసిందంట. ఇది బంగినపల్లి. సో ఇది ఇంకా కొంచెం టైం పడుతుంది. సో ఒకటే కాయిందని చెప్పేసి ఇట్లా చూశానమాట. ఇది వచ్చేసి తమలపాకు. ఈ గేట్ ఇటు వాడమన్నమాట, అందుకనేసి ఇంకా గేటు అంతా ఇలా పెట్టేశాము. ఇది చూడండి నాటు కాకరకాయ అనమాట. అసలు కాకరకాయ మనం బయట తెస్తాం కానీ ఇవి ఇంట్లో అయితే వండి ఫ్రై చేస్తే 5-6 డేస్ అయినా కారం ఉందన్నమాట ఇంట్లో. చాలా టేస్ట్గా ఉందన్నమాట కారము. అట్లా మనం అంటే చిన్న కాయలు ప్లస్ మందులు లేకుండా ఉన్నాయి కదా. అసలు యాక్చువల్గా మా మమ్మీ వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట వీడియోలో కనపడడం, షూట్ చేయడము. అందుకనేసి ఓన్లీ
మొక్కల వరకు చూపిస్తున్నాను. ఇటు సైడ్ కూడా ఒక గేట్ ఉంది. ఇక్కడే మరటి చెట్టు, నిమ్మ చెట్టు అట్లా ఉంటాయి అన్నమాట. కొబ్బరి చెట్టు ఇటు సైడ్ రూటు, కానీ మెయిన్ రోడ్ అదనమాట. అంటే 2 సైడ్స్ ఉంటుంది వాకిలి. సో నేను ఇంటి లోపల అయితే షూట్ చేయలేదు, చూపిస్తా ఎప్పుడో ఒకసారి. ఇప్పుడైతే ప్రస్తుతం వాళ్ళకి అంత అలవాట్లేదు వీడియోలు అట్లా. సో నేను బయట వరకే షూట్ చేశాను. సో ఇదనమాట ఓవరాల్ లుక్ అయితే. చాలా పెద్ద ప్లేసు, బాగుంటుంది అసలు. వెదర్ కూడా కూల్గా ఉంటుంది, ఎందుకంటే మొక్కలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. ఇంకా మేమైతే ఊరికి వస్తున్నాము, రిటర్న్ అవుతున్నాము. ఊరికి వచ్చేటప్పుడు కూడా వీడియో తీసి అది నెక్స్ట్ వీడియోలో పెడతా. ఇది అమ్మ వాళ్ళు షాప్కి కడుతున్నారనమాట, షటర్స్కి. ఇది మెయిన్ రోడ్డు మీద అనమాట. ఇక్కడ రెంట్కి ఇద్దాము అనేసి ఇట్లా షటర్ లాగా వేశారనమాట. ఇది దేనికైనా మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఎవరు అడిగితే వాళ్ళకి రెంట్, అంటే ఏదైనా బిజినెస్ పరంగానే ఇస్తారనమాట. అంటే సర్వీసింగ్ సెంటర్, లేదంటే బట్టల షాపు అట్లా అనమాట. మనకి రెంట్ ఇంకా లేదంటే సూపర్ మార్కెట్ లాగైనా పర్వాలేదు, ఏదైతే అది మనకి నచ్చితే మంచిగా ఇద్దాంలే అనేసి నాన్న అన్నాడు అనమాట. సో ఇది స్టార్ట్ అయినాకైతే నేను చూడలేదు. సో ఇదే ఫస్ట్ టైము, కంప్లీట్ అయ్యే ముందు చూస్తున్నా అనేసి చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకొని అమ్మ పెట్టొచ్చా అనేసి అడిగితే ఓకే పెట్టు ఏముంది అనేసి అనిందనమాట అమ్మ. అందుకనేసి మీకు కూడా చూపిస్తున్నా అనమాట. ఇది వాళ్ళ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సిరి డైరీస్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.